అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఒక పనిగా పోవాలనుకున్నారు. పోయేటప్పుడు ఆ దారిలో గుడి ఉంది. ఆ గుడికి పోయేసి తీర్థము, హారతి తీసుకొని బొట్టు పెట్టుకొని పోవాలనుకున్నారు. కానీ మీరు అర్జెంటుగా గుడికి పోలేకపోయినారు. ఆ పనికి వెళ్ళిపోయినారు అనుకోండి. ఆ పని జరగలేదు అనుకోండి. అంటే మీ మనసులో నేను గుడికి పోయి వచ్చుంటే పని జరుగుండని అనుకుంటారు. తప్పది. ఎందుకంటే దేవుడు మీకు కావాల్సిన పనిని గుడికి పోయినా పోకపోయినా మీకు అనుకూలంగానే అయ్యేట్టుగానే చేస్తాడు. అది మంచి పని అయితే మీ మంచి కోసమైనా సరే, ఇతరుల మంచి కోసమైనా మంచి అయితే మీ సహాయమే చేస్తాడు దేవుడు. అంతేగాని వాడెవడో వాడు కత్తెత్తుకుని ఎవరినో బెదిరించి చైన్ పెరుక్కోవాలనో లేదా కిడ్నాప్ చేయాలనో పోతా గుళ్ళో దేవుడికి హారతి ఇచ్చి తీర్థం తీసుకొని బొట్టు పెట్టుకొని పోతే అది జరుగుతుందా? అట్లా జరగదు. దేవుడు అయ్యే పనిని, మంచి పనిని ఎప్పుడు ఆయనను గుడికి పోయినా పోకపోయినా పూర్తి చేస్తాడు. ఇది గమనించండి. దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకు వాళ్ళ పక్కనే ఉంటాడు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.